నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నమస్తే సార్, నా పేరు ఎస్కే ఖదీజా బేగం, మాది పాండురంగాపురం. సార్, నేను 2005 నుంచి ఎన్జిఓలో పనిచేస్తున్నాను. ది గాడ్ తెరిసా మహిళా మండలి ప్రెసిడెంట్ని. సార్, నేను కమ్యూనిటీ అంటే సెక్స్ వర్కర్స్ అండ్ హెచ్ఐవి పాజిటివ్ పిల్లలు, చిల్డ్రన్స్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్స్ సార్. వాళ్ళతో నేను 2005 నుంచి పనిచేస్తున్నాను సార్. అప్పటి నుంచి పని చేసుకుంటూ నాకంటూ నేను ప్రెసిడెంట్గా పనిచేసుకుంటూ వాళ్ళకి సేవలు అందిస్తూ హెల్త్ సర్వీసు, ఆర్థికంగా, ఆరోగ్యంగా క్యాంపులు పెట్టుకుంటూ సర్వీస్ చేసుకుంటూ వస్తాను సార్. నాకు ఫస్ట్ అలయన్స్ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత సీఫార్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్య దీప వచ్చింది సార్. ఆ తర్వాత నాకు మళ్ళీ స్వస్తి ఒకటి వచ్చింది, తారస్ తారస్ ఒకటి వచ్చింది. ఇలా 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 అన్ని రకరకాలుగా నేను ఎన్జిఓలతో పనిచేసుకుంటూ, సంస్థ అంటే ఊరికేనే ఉండదు సార్. సంస్థ నడపటం అంటే మామూలు విషయం కాదు. సంస్థలో పనిచేసేటప్పుడు అమౌంట్ ఫండ్స్ వచ్చినా లేకపోయినా సంస్థ రన్ చేయాలి. అంటే నాకు అలయన్స్ వచ్చినప్పుడు తర్వాత ఒక 2-3 సంవత్సరాల దాకా నాకు ఏ ప్రాజెక్టులు లేవు సార్. ఆ తర్వాత నేను యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుకుంటూ ఆఫీస్ నడుపుకుంటూ వస్తున్నాను సార్. ఎందుకంటే నేను ఒక యాజ్ ఏ ముస్లిమ్స్ అయి ఉండి కూడా అసలైతే ముస్లిమ్స్ బయటికి రారు సార్. అయినా నేను ఒక వేరే లేడీస్కి, వేరే కమ్యూనిటీకి నేను ఒక గోల్ పెట్టుకున్నాను సార్. ఆ గోల్కి రీచ్ కావాలనుకున్నా. నేను సహాయం చేసే ఆలోచన నాకు వచ్చింది. నేను ఉండాలి అంటే మనం కూడా ఒక 10 మందికి ఒక మేలు చేయాలనే ఆలోచన వచ్చింది సార్. సో ఆ విధంగా నేను నడుపుకుంటూ సంస్థలకు రావటం, మళ్ళీ ఒక 3 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ సంస్థ రావటం, మళ్ళీ ఆడ 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చుకుంటూ సంస్థలు నడుపుకుంటూ వచ్చాను సార్. వచ్చుకుంటూ నేను 2019లో కోవిడ్ రావటం జరిగింది సార్. ఆ కోవిడ్ టైంలో కూడా నన్ను నమ్మి స్వస్తి వాళ్ళు, గోవల్ ఫ్రంట్ వాళ్ళు మాకు సరుకులు ఇచ్చారు సార్. 3 times సరుకులు ఇచ్చారు. అవి కూడా ఓన్లీ కమ్యూనిటీ అంటే సెక్స్ వర్కర్లు సార్. వాళ్ళకే అంటే సెక్స్ వర్క్ బయటికి వెళ్ళలేక, వాళ్ళు పని చేయలేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు సరుకులు డొనేట్ చేయమని చెప్పిస్తే సార్, నేను దాదాపు ఒక 400-500 మందికి నేను సరుకులు ఇవ్వటం జరిగింది. 3 times ఇచ్చాను సార్. అట్లా వాళ్ళకు శానిటైజు, మార్కులు, హెల్త్ మాస్క్స్, మళ్ళీ హెల్త్ మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరిగింది సార్. ఇలా నేను సర్వీస్ చేసుకుంటూ వస్తుండగా నాకు 2019లో ఎన్జిఓ అంటే శాక్స్ ఉంటుంది సార్, నాకో అంటారు, దాని తర్వాత శాక్స్ ఆఫీస్ అంటారు. శాక్స్ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. నాకో వచ్చేదేమో ఢిల్లీలో ఉంటుంది సార్. నన్ను నమ్మి నేను చేసిన మంచి సర్వీస్ని గుర్తించి నాకు శాక్స్ వాళ్ళు నాకు మనుగురులో 2019లో నాకు టీఐ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నాకు ఒప్పచెప్పడం జరిగింది సార్. అది నేను కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి సర్వీసెస్ అందించుకుంటూ అక్కడ ఒక 5,000 మంది కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు సార్. అక్కడ అందులో పిఎల్హెచ్ అంటే పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, సెక్స్ వర్కర్లు ఉంటారు, అనాథలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వితంతువులు, అందరితో పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత 2023లో మళ్ళీ నాకు ఇల్లెందులో మళ్ళీ ఒక టీఐ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. సో ఇలాంటి నేను ప్రాజెక్టులు చేసుకుంటూ నేను ఇండివిజువల్గా, మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక 7 ఉంటాం సార్. ఈ 7 కలిసి మేము బోర్డులో చేసుకుంటూ కమ్యూనిటీకి న్యాయం చేసుకుంటూ కమ్యూనిటీకి సేవలు అందించుకుంటూ వస్తున్నాను సార్. వస్తుంటే నాకు ఇప్పుడు రీసెంట్గా ఒక 6 నెలల క్రితం ఫిబ్రవరిలో సార్, నాకు వేరే ఎన్జిఓలో పనిచేసే వ్యక్తులు సార్, నేను ఇందులో ఏజీబీఎంస్ ఎలక్షన్స్ పెడుతుంటాం సార్. అయితే ఫిబ్రవరిలో ఏజీబీఎం ఎలక్షన్స్ ఎల్లెందులో పెట్టాను సార్. ఎల్లెందులో పెడితే ఆడికొచ్చి అడ్డుకున్నారు సార్. ఎట్లా పెడతావు, ఏ విధంగా పెడతామని చెప్పి, ఖమ్మంలో పెట్టాలి కదా, ఎల్లెందులో ఎట్లా పెడతామని చెప్పి అడ్డుకున్నారు సార్. అడ్డుకున్న తర్వాత సరే అని చెప్పి నేను ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి నాకు కౌంటౌన్ స్టార్ట్ చేశారు సార్. నా మీద కుట్ర చేసి నా ఎన్జిఓలో నేను ఉండకూడదు, ఈమె ఇంకెన్ని రోజులు పని
పనిచేస్తుంది, ఈమె ఎన్ని రోజులు ఉంటుందని చెప్పి నా మీద కుట్ర చేసి నా మీద శాక్స్కి వెళ్ళటము, అక్కడ కంప్లైంట్ ఇవ్వటము, ఆ తర్వాత రావటం 4 సార్లు మన తెలంగాణ పేపర్లో సార్ 4 సార్లు నేను నా గురించి పెద్ద పెద్ద మ్యాటర్లు వేశారు సార్. నేను కమ్యూనిటీ రక్తం తాగుతున్నానంట, సెక్స్ వర్కర్ల రక్తం తాగుతున్నానంట, పిఎల్హెచ్ఎల్ రక్తం తాగుతున్నానంట, 2 కోట్ల దాకా తిన్నదని చెప్పారు సార్. అవి ఏ విధంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్. నేను కమ్యూనిటీకి మాకు వచ్చేది ప్రతి నెల 2 ఎన్జిఓలలో వచ్చేది ప్రతి నెలలో 4 లక్షలు 5 లక్షలు వస్తాయి సార్. అందులోనంట నేను 2 కోట్లు తిన్నానని చెప్పారు సార్. నేను స్టాఫ్కు శాలరీస్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ ఖర్చు, ఆఫీస్కి రెంట్ ఇవన్నీ కట్టకుండా నేను ఎలా తింటాను సార్. ఇలా ఏ విధంగా నన్ను తీసి నా పరువు తీసి కంప్లైంట్లు ఇవ్వటం సార్. పోలీస్ స్టేషన్లో 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఎల్ఎందిలో కంప్లైంట్ ఇచ్చారు సార్. 100 మంది జీతాలు ఆఫ్ చేశారు సార్, 6 నెలల జీతాలు సార్. ఫిబ్రవరి కానించి ఎల్ఎందిలో బ్యాంక్లో అకౌంట్ హోల్లో పెట్టారు. మళ్ళీ ఎల్ఎందిలో మనుగురులో అకౌంట్ హోల్లో పెట్టారు, ఎల్ఎందిలో అకౌంట్లో హోల్లో పెట్టారు. నా దగ్గర పనిచేసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని 2 తీసుకొని వాళ్ళు ఎమ్మటేసుకొని తిరిగి ఇట్లా బోర్డు వాళ్ళకు కూడా అన్యాయం చేస్తుంది, ఇట్లా కమ్యూనిటీకి అన్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద లేనిపోని ఆరోపణలు పెట్టడం నాకు మానసికంగా సార్ 6 నెలల నుంచి నేను అసలు కనీసానికి అన్నం తినట్లేదు, ప్రశాంతంగా పడుకోవట్లేదు, ప్రశాంతంగా ఉండట్లేదు సార్. నేను ఒక 10 మందికి న్యాయం చేయాలని నేను బయటికి వచ్చాను సార్. ముస్లిమ్స్ అయి ఉండి కూడా మా ఫ్యామిలీలో ఎవరు ముస్లిమ్స్ బయటికి రారు సార్. నా భర్త పరిస్థితి బాగలేక నాకు నిరుపేద మహిళలం సార్, పేదవాళ్ళం సార్, పేదవాళ్ళం అయి ఉండి ఏమో సరే నేను చేసి నా పిల్లల్ని చదువుకుందాం అని చెప్పి నేను బయటికి వచ్చినాను సార్. బయటికి వచ్చి నేను చేసింది కాక నన్ను గుర్తించి నా దేవుడు నా ఎందర ఉండి నన్ను చూసి నాకు 2 ఎన్జిఓలు అప్పచెప్పారు సార్. ఆ ఎన్జిఓలు అప్పచెప్తే నేను 100 మందికి అన్నం పెడుతున్నాను సార్, కానీ 10 రూపాయలు కూడా నేను తినలేదు సార్. తినకుండా ఉన్నది కాక నేను 2 కోట్లు తిన్నానని చెప్పి నా దగ్గర పనిచేసిన ఉమా, నాగరాణి, పద్మ వీళ్ళు 3 సార్ నా మీద కుట్ర చెంది నా ఎన్జిఓలు లాక్కోవాలని చేసి ఎన్జిఓలు లాక్కొని వాళ్ళ పదవుల కోసం పోరాటం చేశారు సార్. కమ్యూనిటీకి న్యాయం చేద్దాం, తోటి ఆడవాళ్ళకి న్యాయం చేద్దామని కాదు సార్. నా దగ్గర పనిచేసే ఒక అమ్మాయి యశోద అనే అమ్మాయికి, మారతమ్మ యశోద అనే అమ్మాయికి టార్చర్ పెట్టి వాళ్ళ సంస్థలో పనిచేసే ఆమెను కూడా రిజైన్ చేసేలా చేశారు సార్. ఆ అమ్మాయి ఆ టార్చర్ తట్టుకోలేక రిజైన్ చేసి వచ్చింది. ఆమె ఒక పిఎల్హెచ్ సార్, పాజిటివ్ పర్సన్స్ అయినా కూడా ఆమె మీద కనికరం లేకుండా తోటి కమ్యూనిటీకి న్యాయం చేస్తా అని చెప్పారు కదా సార్. ఎలా ఆమె దగ్గర పనిచేసే ఆమెకు ఒక పిఎల్హెచ్కి అన్యాయం చేసి ఆమె రిజైన్ చేసి ఎలా టార్చర్ చేసి రిజైన్ చేసి వచ్చేసింది సార్. ఇలా ఎంతోమంది వాళ్ళ ఎన్జిఓలో పనిచేసే వాళ్ళకు చాలామంది జీవితాలతో ఆడుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం చేశారు. వాళ్ళ సంస్థలో పనిచేసే స్టాఫ్కి వాళ్ళు వచ్చే 4-5 వేల శాలరీసే సార్. ఆ 4-5 వేల శాలరీస్ కొంత డబ్బు వీళ్ళు తీసుకుంటారు, మెయింటెనెన్స్ ఖర్చు అని అదని ఇదని చెప్పి కొంత డబ్బు తీసుకుంటారు. వాళ్ళ ఎన్జిఓలో పనిచేసే వాళ్ళకు కూడా అంత అన్యాయం జరుగుతుంటే ఇతర ఎన్జిఓలో పనిచేసే వాళ్ళకు మీద అన్ని ఆరోపణలు పెట్టడం, కానీ వాళ్ళ గురించి నేను ఇప్పటివరకు నేను బయట పెట్టలేదు సార్. ఎందుకంటే 10 మంది పొట్టగొట్టొద్దు అనుకున్నాను సార్, కానీ ఇంత దూరం సార్ 6 నెలలు అవస్థ పడుతున్నాను. ఇంకా నా ఓపిక నశించిపోయింది. వాళ్ళ ఎన్జిఓలో పనిచేసే వాళ్ళకు కూడా ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నారు, జీవితాలు నాశనం చేశారు, జీవితాలు కాపురాలు కూలగొట్టారు. వాళ్ళ చేసే శాలరీస్లో కూడా కొంత డబ్బు తీసుకుంటున్నారు సార్. ఇలా చేసే వాళ్ళకి ఏం చేయాలో మీరే మీరున్నారు, తోటి ప్రజలు ఉన్నారు, తోటి ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నా స్టాఫ్ అందరూ గుర్తించి మా తెలంగాణ నుంచి 9 మంది లీడర్స్ వచ్చి కూడా చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి లేరు. నా మీద ఉన్నాయి లేని మొత్తం 4 సార్లు సార్ పేపర్కి ఇస్తే నేను చనిపోవాలని 2 టైమ్స్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. నా పిల్లలు గుర్తుకొచ్చారు, నా పిల్లలు వాళ్ళు వచ్చి కాపాడారు సార్. కానీ నేను ఎవరికి నేను తెలిసైతే ఇప్పటివరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఎవరి కాపురాలు కూడా కూలగొట్టలేదు. ఎవరి శాలరీల నుంచి కూడా నేను 10 రూపాయలు మీరు కనుక్కోండి సార్, ఎంక్వైరీ చేసుకోండి, కనుక్కోండి. ఎంక్వైరీ కూడా వచ్చారు సార్, ఢిల్లీ నుంచి టీం దిగాను సార్. టీం దిగిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే
వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నది, వాళ్ళకి డబ్బులు మార్పిడి చేసింది, ఇందు పొందు మందు మొత్తం చేసింది అని చెప్పి వచ్చిన వాళ్ళని కూడా బ్లేమ్ చేసేసారు సార్. ఢిల్లీ నుంచి టీం దించారు, నాకో టీం దించిన కూడా వాళ్ళని కూడా బ్లేమ్ చేసేసారు సార్. మరి వాళ్ళ ఎన్జిఓలలో కూడా జరుగుతున్నది కదా సార్, వాళ్ళ ఎన్జిఓలో కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఎన్జిఓలలో టీం ఎంక్వైరీ జరిగింది, వాళ్ళు కూడా అలానే చేశారా సార్? మందు విందు పొందు చేసుకున్నారా? వాళ్ళు కూడా డబ్బులు చేతులు మార్పిడి చేశారా? ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే నా వల్ల 100 మంది జీవితాలు నాశనం అయిపోతానే ఆలోచించి నాకు కాదండి. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే ఏదైతే మీ సంస్థ ఉన్నదో ఆ సంస్థకు సంబంధించి మీ టీంలో పనిచేసినటువంటి మీరు చెప్పినట్టు 100 మందికి శాలరీలు ఇవ్వటం విషయంలో మీదైతే అకౌంట్ ఏదో ఫ్రాడ్ చేశారని, ఏదో సైన్ ఫ్రాడ్ చేశారని పేపర్లో కథనం వచ్చింది కదా, దాని మీద ఏంది అసలు? సార్ అదేంటంటే నా దగ్గర పనిచేసి ఒక ఫన్నిశ్రీ అనే అమ్మాయి నా దగ్గర బోర్డులో ఒక నాగలక్ష్మి అనే అతను చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత తన ప్లేస్లో ఇంకొక తీసుకోవాలి. అయితే ఫన్నిశ్రీ అనే ఆమెను తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఆమెకు తెలుసు, ఆమె తీసుకున్న సంగతి తెలుసు. కాకపోతే ఆమె ప్రాబ్లం వల్ల వాళ్ళ పాప ప్రెగ్నెన్సీ ఉండటం వల్ల ఆమె రాలేకపోయింది సార్. ఇది సైన్ చేయడానికి రాలేదు. రాకుండా ఉండటం వల్ల నేను శాలరీస్ సైన్ చేశాను సార్. చేసి నన్ను ఒప్పుకున్నాను. ఆ తప్పు అన్ని దుక్కులో ఒప్పుకొని కూడా చెప్పాను సార్. నేను తప్పు ఒప్పుకున్నాను, సైన్ చేయటం పొరపాటే సార్, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సైన్ చేసి శాలరీస్ వేసానే తప్ప 2 కోట్లు 3 కోట్లు ఏం తినలేదు సార్ నేను. అంటే ఇప్పుడు సైన్ చేయటం అంటే అకౌంట్ మీ ఇద్దరు జాయింట్ అకౌంట్ ఉంది? అవును సార్, జాయింట్ అకౌంటే సార్. మరి విషయం ఇట్లా శాలరీ లాగిని సైన్ చేయాలి కదా, ఇద్దరు సైన్ చేస్తే అమౌంట్ రిలీజ్ అవుతుంది అని సమాచారం ఇచ్చారా సార్? ఆమెకు చెప్పాము సార్. అంటే ఆమె మధ్యలో ఆమె ఆరోగ్యం బాగాలేక పిల్ల డెలివరీ అయ్యి రాలేకపోయింది. అంటే ఆమెకు చెప్పకపోవడం ఏంటంటే ఆమెకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఏంటంటే శాలరీసే వేస్తుంది కదా అని చెప్పి ఆమె ఊరుకున్నది సార్. ఎంత తీశారు సంతకం పోజరీ చేసి? శాలరీస్ వేసాను సార్ నేను. ఎంత తీశారు బ్యాంకు నుంచి? బ్యాంకులో జీతాలు పడతారు 4,500 ఒకరికి. అంటే టోటల్ అమౌంట్ ఏమైనా చెప్పగలరా? టోటల్ అమౌంట్ అంటే సార్ అంత అమౌంట్ నాకు ఐడియా లేదు. ఎవ్రీ మంత్ మాత్రం 2,5 లక్షలు అట్లా వస్తుంది సార్. అందులో శాలరీస్, ఆఫీస్ రెంట్, స్టేషనరీ, అన్ని అదర్ ఖర్చులు మొత్తం ఉంటాయి సార్. ఇది ఫర్ మంత్ వచ్చేటి. ఎంత తీశారు మీరు సైన్ చేసి బ్యాంక్ నుంచి? అన్ని అయిపోయింది. ఎన్ని నెలలు ఇది? నాకు 2023 కానీ సార్. ఇట్లా మీరు సైన్ చేసి తీయటం డబ్బులు? అవును సార్. అంటే ఎన్నిసార్లు ఇట్లా సంతకం పోజరీ చేశారు? కొన్నిసార్లు చేశాను సార్, గుర్తుకు లేదు. సంతకం చేసిన కానీ కొన్నిసార్లు చేశాను సార్. చేసి జీతాలు వేసానే తప్ప నేను ఇండివిజువల్గా తీసుకొని వాడుకోలేదు, 10 రూపాయలు కూడా వాడుకోలేదు. ఈ విషయం మీ పైన ఉన్నటువంటి ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆ సంస్థ వరకు తెలుసు ఆ విషయం? తెలియదు సార్, తెలియదు. ఇప్పుడు పేపర్కి ఇవ్వటం వల్ల ఇది మొన్న తెలిసింది కాబట్టి వాళ్ళ జీతాలు ఆఫ్ చేశారు సార్. ఎంక్వైరీకి వచ్చారా మరి వాళ్ళు మొన్న వచ్చారు సార్. ఎంక్వైరీకి వచ్చి చూసుకున్నారు ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, ఏమన్నా అంటే ఏమన్నా ఎక్సెస్ ఏమంటే తీసారా చేశారా అని చెప్పి చెక్ చేశారు సార్. చెక్ చేస్తే ఏం లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయినా మాకు 6 మంత్కి ఒకసారి ఆడిట్ జరుగుద్ది సార్. ఆ ఆడిట్లో మేము వాళ్ళు చెక్ చేస్తారు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలి. అసలు మిగలటం అనేది ఏం లేదు. మేము ఎంతైతే మనం మెయింటెనెన్స్ ఖర్చుకి ఇస్తామో అంతే వేస్తారు సార్. ఎక్స్ట్రా వేయరు వాళ్ళు, మనం పెట్టిన దాన్ని బట్టే వేస్తారు సార్. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మీ సర్వీసు ఏ రకాల ప్రజలకు ఇస్తున్నారు మీరు? మేము చేసి ఏ రకాలు అంటే సెక్స్ వర్కర్లు సార్, HIV పాజిటివ్ పిల్లలు, చిల్డ్రన్స్ అండ్ మదర్స్ అండ్ ఫాదర్స్ సార్. ఈ 4 వీటి మీద పనిచేస్తుంటాం సార్ మేము. 4 మీద. సుమారుగా ఖమ్మం ఉమ్మడి జిల్లా మీద ఎంతమంది ఉంటారు? దాదాపు 3,000 మంది దాకా ఉంటారు సార్. ఏది ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు స్టాఫ్ ఒక 100 మంది, స్టాఫ్ ఒక 30-40 మంది ఉంటారు సార్. సెక్స్ వర్కర్లు ఒక 3,000 మంది దాకా ఉంటారు సార్. వాళ్ళకి మేము సర్వీసులు అందించాలి. అయితే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉన్నా మీ సంస్థ మీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నదా? యాక్షన్ అంటే అదే సార్, ఎవాల్యుయేషన్స్ టీంకు పంపించారు, చెకింగ్ చేయమని చెప్పి పంపించారు. పంపిస్తే చెకింగ్ చేసి పంపించిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా వీళ్ళు పేపర్కి వేశారు అన్నట్టు. ఏమనేసారు? వాళ్ళు వాళ్ళకంటే డబ్బులు ఇచ్చి చెకింగ్ చేయించుకున్నారు. ఓకే, మీరు ఏదైతే ఒక ప్రధాన పత్రికలో మీ గురించి కథనాలు వచ్చినని చెప్పేసి అన్నారు కదా, ఆ పత్రిక వాళ్ళతోనే మీరు విషయం మాట్లాడారా? మాట్లాడాను సార్. ఏమన్నారు? ఆయన ఎంతో మాట్లాడితే తను ఏమన్నారంటే, నువ్వు ఫోర్జరీ చేసావు కదా, నీ మీద కేసు FIR అయింది, నీ మీద కేసు వేస్తాం అది అని చెప్పి బెదిరించాడు సార్. నన్ను బెదిరిస్తే నేనని చెప్పాను, సార్ నేను
తప్పు చేసినని ఒప్పుకున్నాను సార్. ఫోర్జరీ చేసిన ఆమె సంతకం చేసి నేను జీతాలు వేసానే తప్ప నేను కోట్లు ఏం తినలేదు సార్. మీరు కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు అంటున్నారు కదా, వేయండి సార్. వేసిన తర్వాత నిజాలు ఏంటో కోర్టులో తేలుస్తాయి కదా సార్. తేల్చుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం సార్ అని చెప్పిన సార్. మీరు చేసిన ఫోర్జరీ చేసిన సంతకం సంబంధించిన వ్యక్తి ఇప్పుడు మీతో ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు తెలియక ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు, తెలియక వాళ్ళతో తిరిగారు, వాళ్ళతో మాట్లాడారు. తర్వాత ఆమె తెలుసుకుంది ఇక్కడ అన్యాయం జరగలేదు, ఫోర్జరీ చేసిన జీతాలే వేసిందే తప్ప ఈమె డబ్బు తినలేదన్న సంగతి ఆమెకు ఎరుకయ్యి ఆమె తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సార్. ఇప్పుడు ఎంత జరుగుతుంది కదా మరి, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఈ పేపర్ వార్తలు ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు 6 నెలల నుంచి వస్తుంది సార్, 4 సార్లు వచ్చి. మీరు ఎప్పుడన్నా పేపర్ ప్రకటన ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇవ్వలేదంటే సార్ ఎందుకు లేండి సార్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని మనం ఇవ్వటం కరెక్ట్ కాదు లేనని చెప్పి సరే తప్పనేది ఒప్పుకుందాం. కరెక్ట్ కాదండి, ఇప్పుడు మీరు తప్పు చేయలేదని అంటున్నారు సార్. ఏదైతే ఒక తప్పు సంతకం ఒకటి నేను ఫోర్జరీ చేశాను, అది నా సులభం కోసం కాదు. నా సంస్థలో పనిచేసేటువంటి సుమారు 100 మందికి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ స్థితిగతులు సక్రమంగా లేవు కాబట్టి వాళ్ళ జీతాల కోసం నేను ఫోర్జరీ చేశానండి, అది కూడా నా తప్పే అని అన్నారు కదా. ఇదే విషయాన్ని మీరు వరుసగా కథనాలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాను సార్. కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ దగ్గర సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. పిలిపించి వాళ్ళని బెదిరించారు. పేపర్కి అయితే ఇవ్వలేదు, వాస్తవం మాట్లాడుకోవాలి. ఎవరిని పిలిపించారు? వాళ్ళ ఉమా, నాగరాణి, పద్మని వీళ్ళని పిలిపించి ఏంటమ్మా ఏంది ఇట్లా ఇది ఎంతవరకు పరువు పోతుంది, పరువు నష్టదావా మీద కేసు పెట్టారు. కంప్లైంట్ ఇచ్చారు కమిషనర్ ఆఫీస్కే ఇచ్చే సార్. వాళ్ళని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించాం. అయినా వాళ్ళు ఆగలేదు సార్, ఆగలేదు. 2 టౌన్లో అది ఇల్లెందులో మనుగురులో కంప్లైంట్ ఇచ్చాను, ఇల్లెందులో కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, కానీ పేపర్కి ఇవ్వలేదు సార్. మరి మీరు మీ సంస్థ ఢిల్లీ సంబంధించిన వాళ్ళతో సార్ ఇప్పుడు నా మీద వచ్చారని నిరాధారమైన వార్తలు ఇవన్నీ, కాబట్టి మీరు జీతాలు ఆపడం కరెక్ట్ కాదు సార్ మీరు అడిగారా? వెళ్ళాను, సాక్షికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు ఏం చేశారంటే, మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సార్ పేరు ఏంటో మనకు తెలియదు, ముస్లిమ్స్ సార్ పేరు. సారు వీళ్ళు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి, సారు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఇట్లా కమ్యూనిటీకి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పి వెళ్తే సార్ ఏం చేశారు, జిల్లా కలెక్టర్ గారు త్రూగా లెటరు మెయిల్ పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ శాక్స్ ఆఫీస్కి పెట్టారు. పెట్టడం వల్ల ఆయన ఏం చేసిండు, మన శాక్స్ పీడీ గారు ఏం చేశారు, సాలరీస్ ఆఫ్ చేశారు సార్. ఇక్కడి నుంచి మెయిల్ పోయింది కాబట్టి అక్కడ మేము ఆపామమ్మా, ఇక్కడ కలెక్టర్ గారితో మీరు మాట్లాడి మళ్ళీ ఇక్కడ మొత్తం ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి మీరు సెట్అవుట్ చేసుకొని రండి అని చెప్పి సార్ అంటున్నారు. సార్ కలెక్టర్ గారు రాసిన లెటర్ మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర సార్ ఉన్నది, నా దగ్గర ఉంది సార్. ఓకే ఓకే. తర్వాత ఏం జరిగింది మరి? ఇక అది సార్, ఇది జరిగిన ఈ విషయం కాబట్టి ఇప్పుడు నా వల్ల 100 మంది, ఇప్పుడు నేను చేసిన చిన్న పొరపాటే కాదు సార్. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి ఏదో చిన్న విషయంలో పొరపాటు జరుగుద్ది, దాన్ని క్షమించే గుణం కూడా ఉండాలి సార్. ఆ పొరపాటుని నేను ఒప్పుకున్నాను కూడా సార్, చిన్న సంతకం. కానీ ఇంత పెద్ద నేరం అయిద్దన్న సంగతి నాకు తెలియదు కాబట్టి నేను ఈ విషయం నేను చెప్పాను సార్. కాబట్టి నా వల్ల 100 మంది పొట్టలు కొట్టారు, 100 మంది జీతాలు ఆగిపోయినాయి సార్. మాకు న్యాయం చేసి ఆ 100 మందికి జీతాలు ఇప్పించి నాకు ఆ సంస్థలు వచ్చేలా చేయండి సార్. ఎందుకంటే తప్పులు ఒప్పులు అనేది సహజం, అది ప్రతి ఒక్కరు ఎవరైనా చేస్తారు సార్. కాబట్టి ఆ 100 మందికి న్యాయం చేసి వాళ్ళకి జీతాలు ఇప్పించి నాకు ఆ 2 NGOలలో నేను తప్పు చేయలేదన్నది ఒప్పుకొని వాళ్ళు నా సంస్థ నాకు వచ్చేలా చేయండి సార్. ఇప్పుడు మీ సంస్థ ఆపారు అంటే జీతాలు లేవు సార్, జీతాలు రావట్లేదు. సర్వీస్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం కానీ శాలరీస్ రావట్లేదు సార్. సర్వీస్ చేస్తూనే ఉన్నారు? సర్వీస్ చేస్తున్నాం, డేటా పంపిస్తున్నాం, సర్వీసులు అందిస్తూనే ఉన్నాం. డేటా ఎవరికి పంపిస్తున్నారు? సాక్షులు పంపిస్తున్నాం సార్. వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు సార్. మీకు రిసీవ్ చేస్తున్నట్టు ఏమన్నా రిప్లై వస్తుందా? ఉన్నాయి సార్, మెసేజ్లు వస్తున్నాయి, మా దగ్గర కాపీ కూడా ఉన్నాయి సార్. డేటా పంపిస్తున్నాం సార్. అంటే ఇంత జరిగినాక కూడా మీరు సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ మీ సంస్థకి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు సార్. అయినా 6 నెలల జీతాలు, ప్రధానంగా జీతాలు ఆగినాయి. ఇప్పుడు 6 నెలల జీతాలు సార్, ఫిబ్రవరి నుంచి జీతాలు కరెక్ట్గా లేవు సార్. వాళ్ళు పాప రోడ్డుని మీద పడి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని చెప్పి ఏడుస్తున్నారు సార్. వాళ్ళందులో ఆరోగ్యం బాగలేని మనుషులు, HIV పాజిటివ్ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు కమ్యూనిటీ సెక్స్ వర్కర్లు సార్. వాళ్ళకి వచ్చే 4-5 వేలలో వాళ్ళు ఏదో చిన్న సరుకులు తెచ్చుకొని తిని బతికే వాళ్ళు సార్. వాళ్ళు